అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. అప్పుడెప్పుడో తెల్లవాళ్ళు మన భారతదేశాన్ని దోచుకుపోయారని చెప్పేసి ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం. కానీ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ మన దేశ సంపదను మన వాళ్ళు దోచుకుంటున్న పరిస్థితి అయితే ఇప్పుడు చూస్తున్నాం. తెల్ల బంగారం చెప్పుకున్నటువంటి ఈ క్రిస్టల్ క్వార్ట్జ్ ఇప్పుడు అక్రమార్కులు కన్ను అయితే పడింది వీటి మీద. ముఖ్యంగా ప్రకాశం జిల్లా కుర్చేరు మండలంలో ఉన్నటువంటి ఈ క్వార్ట్జ్ తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. రాత్రికి రాత్రి సుమారు 525 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ క్వార్ట్జ్ తవ్వకాలు ప్రారంభించేదాని కోసం ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలో అయితే బ్లాస్ట్ చేసి మరీ రాయిని వెలికి తీయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ రాయి ద్వారా ట్యూబ్లైట్ల తయారీ, అదేవిధంగా గృహోపకరణాలు, అదేవిధంగా అందమైన వస్తువులు తయారు చేసే దానికోసం ఉపయోగపడతారు. బహిరంగ మార్కెట్లో దీని ధర కేజీ 50 రూపాయలు ఉంటే ఇది ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుందో మనమే ఊహకందని పరిస్థితి. కానీ అసలు ఈ రాయి ఏ విధంగా తరలిస్తున్నారు, ఈ రాయి తరలించడానికి గల కారణాలు, అడ్డుకున్న అధికారులు, అసలు ఈ తరలింపుకి ఎందుకు అభ్యంతరం చెబుతున్నారో గ్రామస్తులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. వైట్ క్వార్ట్జ్ అక్రమ తరలింపును అడ్డుకునేందుకోసం కూడా ఇక్కడ వేరాయపాలె గ్రామస్తులు అయితే ఉన్నారు. కురిచేడు మండలంలోని ఈ క్వార్ట్జ్ విస్తృతంగా తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ కోట్లు ఆర్జించడం కోసం అయితే అక్రమార్కులు చూస్తున్న సమయంలో గ్రామస్తులు పూర్తిస్థాయిలో అడ్డుకోవటం, అధికారులకు తెలియజేయడం కూడా జరిగింది. అసలు వాళ్ళకి ఎలా తెలిసింది ఈ క్వార్ట్జ్ రవాణాను ఎందుకు అడ్డుకున్నారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ క్వార్ట్జ్ అయితే చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మీ ప్రాంతంలో దొరకటం అనేది మీకు అదృష్టం. ఇప్పుడు ఈ క్వార్ట్జ్ అక్రమంగా తరలిస్తున్నారని చెప్పేసి మీరు మొన్న ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తుంది. అసలుకి మీకు ఎలా తెలిసింది, ఎందుకు ఇది అక్రమ తరలింపు అని మీరు అనుకుంటున్నారు? అక్రమత ఉంటే మాకు ఇంటికి వచ్చారండి. మా వాళ్ళు ఇక్కడ పని చేస్తుంటే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు ఎమ్మిటే వీళ్ళని పిలిపించి ఆ జేసీబీని వీళ్ళని పట్టేసి పుడిపించేసింది. ఎంతకాలం జరుగుతుంది అక్రమ? ఇది ఎన్నాళ్ళు జరుగుతుంది మాకు తెలియదండి. ఇవాళ మేము వచ్చినాక వారం జరిగింది. ఇది జరిగింది కూడా ఒక వారం అవుతుంది, 10 రోజులు అవుతుంది. ముఖ్యంగా ఎవరు చేస్తున్నారు అనుకుంటారు? మరి కదా దండుగులు మనం చూడలేదు కదా సార్, ఎవరు మనం చూడలేదు కదా. చూస్తే చెప్పేవాళ్ళం, బలంలోనే ఆపేసేవాళ్ళం. మరి మనకు తెలియదు కదా. గ్రామస్తుడిగా చెప్పండి, సహజంగా దొరికే ఈ రాయిని ఇక్కడి నుంచి మీ గ్రామం నుంచి తరలించకపోవటం, ముఖ్యంగా మీ పొలాల నుంచి తరలించకపోతుంటే మీకు సర్పంచ్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పడమడ వేరాయపాలెం గ్రామ రైతులు అందరు ఇక్కడ పొలాలు వేసుకుంటారు సార్. ఇవన్నీ పొలాలే కొంతమంది వేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మిషన్ పెట్టారు కాబట్టి వాళ్ళు చూసి తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేశారు. చేసిన వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడ వచ్చి మిషన్ను ఆపేశారు. ఆపేసిన తర్వాత అక్కడికి వచ్చింది ఆ రైలు కాడికో వచ్చి ఆడ మరి ఏం మాట్లాడినరో ఏమో వాళ్ళు ఇంకెళ్ళిపోయారు. వాళ్ళు ఆఫీసర్తో మాట్లాడుకొని జరిగిన విషయం అది. ఇప్పుడు కాపలా పెట్టారు. మరి ఇది 8వ సర్వే నెంబరు. దాదాపు ఈ పొలం మొత్తము 560 ఎకరాలు ఉంది. దానికి మరి ఎవరు ఏది చేశారో, ఎవరు ఏం చెప్పారో, ఎట్లా చూశారు అనేది మాకు తెలియదు కదా. తెలుసుకొని వాళ్ళకి రైతులు ఏం చేశారు, మిషన్ పెట్టి తీస్తున్నారు కాబట్టి ఆఫీస్కి ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళే చర్యలు తీసుకొని వాళ్ళు ఇంకంతా ఆర్ఐ గారు, ఈఆర్ఓ గారు, తహసీల్దార్ గారు, ఈఆర్ఏ మొత్తం వచ్చి వాళ్ళని ఆపారు. ఈ రాయి ఇక్కడ మీకు లభ్యమవుతుందంటే దొరుకుతుందని చెప్పేసి మీకు తెలుసా అంతకుముందు? తెలియదు సార్, ఎవరికి తెలియదు. ఇది రైతులకు అనేవాళ్ళు పొలాలు వేసుకోవటం వరకు ఇట్లా ఆక్రమించుకొని తలా 10 ఎకరాలు 20 ఎకరాలు ఇట్లా ఆక్రమించుకొని చేసుకుంటున్నారు. దాన్ని ఒక వ్యక్తి బయట పెట్టాడు, ఇది నాది ఈ పొలం మొత్తము, ఈ పొలం కొద్దిగా 100 ఎకరం వేసిండు. ముని స్టారు అది ముని ఆశ్రమం అని పెట్టేసి నాది పొలం అని చెప్పి ఆయన ఇదంతా బయటికి తెచ్చింది. వేసుకునే వాళ్ళని వేసుకొనియకుండా అంత ఇట్లా చేసినాడు. ఆయన మెదలకుండా లాస్ట్గా ఆయన 4 ఎకరాలు అనేది అంటున్నాడు. మరి ఎంత ఎవరు చూపించింది అనేది శాంతం వాళ్ళు తెలుసుకోబోయేసరికి ఆడు మిషనోడు వచ్చిండు బయటికి. మిషనోడు వచ్చిండు, మరి వాళ్ళ ఆఫీసులో వాళ్ళకి ఏం చెప్పింది అనేది మన రైతులకు తెలియదు కదా సార్. ఇక్కడ తవ్వి మొత్తం అది తీసుకొని వచ్చాక తవ్వింది బూడిపించారు. వాళ్ళని ఏంది అరెస్ట్ చేయలేదుగా, పట్టుకొని చేయాలి కదా సార్, చేయలే. వాళ్ళు మరి ఏం చేస్తారో ఆ తహసీల్దార్ గారు మరి ఇంకా అడిగి పోతే కానీ తెలియదు. ఇది విషయం మొత్తం అయితే ఇంకా వాళ్ళకే తెలియాలి.
ఇది గవర్నమెంట్ భూమేగా, ఈడబ్ల్యూఎస్ భూమి. పట్టాలు కొంతమందికి ఇచ్చున్నారు. 560 ఎన్ని ఎకరాల భూమి ఇది. కొన్నాళ్ళు ఆశ్రయాలు పెట్టాలని ఇవి పెట్టాలని పోరాడినరు. ఇక్కడ ఏం చేస్తారు? ఇంత రాయి మామూలుగా పొలంలో ఒక గుంట తవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఇంత రాయి ఎలా తీశారు అసలు? ఏ విధంగా? 2-3 రోజులు బట్టి ఉంటుంది సార్. ఎట్లా తీశారు? అదిగో బాంబులు పేల్చారు, కోరి తీశారు, బాంబులు పేల్చారు. అవి మందులు ఉంటాయి కదా, వాటితో ఇంక లేస్తుంటుందిగా. ఒక్కరు కోరి పడంగానే ఇంక అదే లేస్తుంటుంది. దాని ముందు తీయటం వరకు కష్టం. రాయి పడిన తర్వాత ఇంకా రోజుకి లేపుతూనే ఉంటుంది. అది పగులు తీయటం, రేయి ఎత్తుకోవటమో, రేయి తీయటం, పగులు ఎత్తుకోవటమో జరుగుతూనే ఉంటుంది. అది అయితే ఈ రాయి అనేది ఇంతకు ఎత్తనట్టుకుంది ఉంది. దానివల్ల మరి ఇంకా వాళ్ళు ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారో, ఈ భూమిని ఏం చేస్తారో అనేది వాళ్ళ ల్యాండ్ ఓవరేగా. ఈ రాయి ముఖ్యంగా దేనికి ఉపయోగిస్తారు అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా గ్రామస్తులుగా? మాకైతే ఐడియా లేదు సార్. చాలా లెక్క తీస్తున్నారు, సొంత పొలాలలో తీసుకునే వాళ్ళు ఉన్నారు, అవి తోలుకుంటున్నారు. ఇట్లా గవర్నమెంట్ భూమిలో తీయంగా మేము చూడలే. ఎక్కడ సొంత భూములలో తీసుకుంటున్నారు. మళ్ళీ మనకేం పని, వాళ్ళని అడగాలి ఎంత రేటు వస్తుంది అనేది మనకు తెలియదు కదా. ఒక గ్రామ సర్పంచ్గా ఇప్పుడు జరుగుతున్న ఈ అక్రమ మైనింగ్కి మీరు ప్రభుత్వ అధికారుల నుంచి ఏం కోరుకోబోతున్నారు? ఇది ఎట్టి పరిస్థితులలో ఎవరికి చెందకుండా గవర్నమెంట్ తీసుకోవడమా, లేకపోతే రైతులకి పంచియటమా ఈ పొలం, అదే జరుగుతుంది. కానీ ఎవరు చెప్పినా ఏది చేసినా ముందు ఎంఆర్ఓ కలెక్టర్ కాడ నుంచి రావాల్సిందేగా. కలెక్టర్ ఫిర్యాదు చేస్తాం, తహసీల్దార్ గారికి వస్తుంది, వాళ్ళు చేయాల్సిందేగా. ఒకవేళ మీరు అధికారులకి ఫిర్యాదు చేసినా ఈ అక్రమ మైనింగ్ ఇంకా ఇక్కడి నుంచి జరుగుతూ ఉంటే మీరు ఎటువంటి చర్యలకు పూనుకుంటారు? అంటే ఒక గ్రామ సర్పంచ్గా. గ్రామ సర్పంచ్ అంటే పంచాయతీకి చెందాలి కదా సార్. ఇది అనేది ఎక్కడ తీసినా ఏం చేసినా పంచాయతీ హ్యాండ్ ఓవరేగా, పంచాయతీకి చెందాలి. అది ఇది మొత్తానికి పడమర వీరాయపాలెంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 8లో ఉన్న 560 ఎకరాలు సుమారు ఉన్నటువంటి ఈ క్రిస్టల్ క్వార్జ్ రాయి అక్రమ తరలింపునైతే పూర్తిస్థాయిలో అధికారులు అడ్డుకోవాలి. ఇది ఈ పొలాలు కేవలం పేద రైతులకు ఇచ్చి సాగుకే ఉపయోగించాలి తప్పితే ఇటు ప్రైవేట్ మైనింగ్కి అయితే ఉపయోగించకూడదు. ముఖ్యంగా ఇక్కడ అనుమతులు లేకుండా తవ్వునటువంటి ఈ క్వార్జ్ రాయి మొత్తం కూడా ఇక్కడ పెద్ద క్వారీ ఉంది. ఈ క్వారీని తయారు చేయడానికి కోసం కూడా బ్లాస్టింగ్ కూడా జరిగింది. పొలాల మధ్య ఈ బ్లాస్టింగ్ జరగటం, ఈ రాయి కొంత తరలించారు. మిగిలిపోయిన మటుకి ఇక్కడ చివరిలో ఉంచేసి ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం కూడా పూర్తిగా క్వారీ ఉంది. అంటే ఇక్కడ పెద్దగా లోతు గుంత ఉంది. ఈ మొత్తాన్ని కూడా మట్టితోటి పూడ్చివేసి రాత్రికి రాత్రి ఇటు అధికారులు వాళ్ళ అక్రమార్కుల్ని కాపాడేదానికోసం ప్రయత్నం చేశారా, లేకపోతే ఈ మైనింగ్ని అడ్డుకునే దానికోసం ఏమైనా ప్రయత్నాలు చేశారా అనేది మటుకు పూర్తిగా అర్థం కాలేదు. కాకపోతే ఇంత జరుగుతున్నా కూడా ఇటు మైనింగ్ అధికారులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. గ్రామస్తులైతే మేము సాగు చేసుకుంటున్న ఈ పొలంలో ఇటువంటి మైనింగ్ జరిపితే మటుకి మేము ఊరుకోము, దీనిపై తగు ఫిర్యాదులు అయితే అధికారులకు చేస్తామని చెప్తున్నారు. అసలు దీని ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారో మైనింగ్ అధికారులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఇప్పుడు కుర్చేడు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి క్రిస్టల్ క్వార్జ్ మైనింగ్ గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం ఆ క్వార్జ్ మైనింగ్ సంబంధించింది కూడా వీళ్ళు సమాచారం రావడం, ఇక్కడ రెవెన్యూ శాఖ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాహనాలను సీజ్ చేయడం, ముఖ్యంగా పొక్కలను సీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి మైన్స్ డిపార్ట్మెంట్కి కూడా అందజేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఎంఆర్ఓ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆర్టీవీ చేయబోతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ మండలానికి సంబంధించి పూర్తిగా తహసీల్దారు ప్రధానంగా ప్రధాన అధికారి కాబట్టి వారి ఆధ్వర్యంలో ఆమెకు తెలియకుండా ఏం జరిగే పరిస్థితి లేదు కాబట్టి మనం ఇక్కడికి వచ్చి కార్యాలయంలోకి పూర్తిగా ఆమెను అడిగి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎంఆర్ఓ కార్యాలయం కుర్చేడులో ఉన్నాము. సమయం 11:30 అవుతున్నప్పుడు కూడా జి రజనీ కుమార్ ఎంఆర్ఓ గారు కార్యాలయానికి రాని పరిస్థితి. కారణాలు అయితే తెలియదు కానీ పూర్తిగా కూడా మనము ఆమెని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఫోన్లో సంప్రదించి ఆమె ఏమి సమాధానం చెప్తారో దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఆర్టీవీ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. పడమట వీరాయపాలెం అక్రమ మైనింగ్
క్రిస్టల్ క్వాజ్ అక్రమ రవాణాను ఇటీవల కాలంలో అడ్డుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు అక్కడ జరిగిన పూర్తి విషయాలు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఆర్టీవీ ఇప్పటివరకు మీ ముందు ఉంచింది. అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది పూర్తి వివరణ కురిచేడు తహసీల్దార్ అడిగే ప్రయత్నం చేయగా దురుసుగా సమాధానం చెప్పడం కొసమెరుపు. అయిపోయిందేదో అయిపోయింది, దాని గురించి మీరు మాట్లాడొద్దు అని ఆమె నేరుగా ఆర్టీవీ ప్రతినిధికి ఫోన్లో సమాధానం చెప్పటం, అక్కడ ఏం జరిగింది, నిజంగా తెలియక అక్రమ మైనింగ్ జరిగిందా లేకపోతే అధికారులకు తెలిసే ఈ అక్రమ మైనింగ్ జరుగుతుందా అనేది అయితే కొత్త అనుమానాలు రేకెత్తుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ అడ్డుకొని అక్కడ ఉన్నటువంటి రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పేసి ఆర్టీవీ ద్వారా కోరుకుంటూ దీనికి సంబంధించి పూర్తి వివరాలు పై ఉన్నతాధికారులను కూడా కనుక్కునే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, కురిచేడు, ప్రకాశం జిల్లా.